కివీ ప్లాంట్స్ ఇంట్లోనే సీడ్స్ నుంచి పెంచడం చాలా కష్టం అనుకున్నా. కానీ పెంచిన తర్వాత తెలిసింది ఇదంత కష్టం కాదు అని. ఒక కివీ ఫ్రూట్ ని కట్ చేసి దాంట్లో సీడ్స్ ని ఇలా టిష్యూ మీద వేసేసి అవి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ డ్రై అయ్యే వరకు వదిలేయాలి. నేను ఇలా టిష్యూ ఫోల్డ్ చేసి ప్రెస్ చేస్తే సీడ్ కి ఉన్న ఎక్స్ట్రా పల్ప్ అంతా పోతుంది. దాన్ని ఇలా ఒకసారి షేక్ చేస్తే సీడ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని డైరెక్ట్ వర్మి కంపోస్ట్ ఇంకా సాయిల్ మిక్స్ లో పెట్టేసి పైన జస్ట్ మట్టి కవర్ చేసా, వాటర్ చేసి పక్కన పెట్టా. ఇది ఒక మెథడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే టిష్యూ మీద సీడ్స్ వేసేసి దానిపైన కొంచెం వాటర్ స్ప్రే చేసి దాన్ని ఫోల్డ్ చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ లో పెట్టేశాను. యాక్చువల్లీ ఈ రెండిట్లో ఏది బాగా వర్కౌట్ అవుతుందో చూద్దామని చెప్పి నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను. పాట్ పైన ఇలా ఒక కవర్ పెట్టేసి రబ్బర్ బ్యాండ్ పెట్టి కవర్ చేస్తే దీని వల్ల వాటర్ వేపర్ లోపలే ట్రాప్ అయిపోయి సాయిల్ చాలా వరకు మాయిస్ట్ గా ఉంటుంది. మనం వాటర్ చేయనక్కర్లేదు. చూసారు కదా వాటర్ డ్రాప్లెట్స్ ఎలా కనిపిస్తున్నాయి. అండ్ కొంచెం వార్మ్ టెంపరేచర్ ఉండడం వల్ల జర్మినేషన్ ఫాస్ట్ గా ఉంటుంది. నేను చాలా సర్ప్రైజ్ అయ్యా, ఎందుకంటే 9th డే కి నాకు సీడ్స్ అనేవి జర్మినేట్ అయిపోయాయి. అండ్ ఇదైతే 26th డే. ఆ కార్నర్ లో కనిపిస్తున్న మొక్క చూసారా ఎంత పెద్దగా ఎదిగిందో. ఈ ప్లాంట్స్ అయితే క్లైంబింగ్ వైన్స్ తమలపాకులా పెరుగుతాయి. బాక్స్ లో పెట్టిన సీడ్స్ ని 26th డే ఓపెన్ చేస్తున్నాను. ఏం లేదు, తుస్ అయ్యాయి. సో సాయిల్ బెస్ట్. మీరు ట్రై చేయండి. బాయ్.